4 కిలోమీటర్లు తిరిగిన యూనియన్ బ్యాంక్ ఏటీఎం అయితే లేదు. ఏమైందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా డైలీ అయితే ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెడతాను. ఇంక ఈ రోజు అయితే జెప్టో నుంచి ఆర్డర్ పెట్టేసిన. వంకాయ కర్రీకి కావాల్సినవి, ఇంకా నైట్ చపాతీ చేయడానికి చపాతీ పిండిను అన్ని అయితే ఆర్డర్ పెట్టి ఇంకా నేనైతే రైస్ పెట్టేసిన. వాటర్ వస్తానే రైస్ అవడానికి ఎలా అయినా 20 minutes పడుతుంది. ఇంకా అంతలోనే మా వాళ్ళు అన్ని ఎత్తుకునేసినారు కట్ చేసుకోవడానికి. వంకాయ కర్రీకి కావాల్సినవన్నీ ఇంక ఇది ఉంది కాబట్టి మాకు సులభం కట్ చేసుకోవడము. ఇంకా అలా అన్ని కావాల్సినవి కట్ చేసుకుని సాంబార్ చేయడానికి అయితే దిగేసినాడు బాను. ఇంకా ఆనియన్స్ అన్ని వేసుకుని అయితే ఫ్రై చేసేసినాడు ఫస్ట్. ఇంకా తర్వాత వంకాయలు అన్ని వేసుకుని చేసినాడు. ఇంకెలానో ఈరోజు సండే కదా, ఇంకా బట్టలు అని చెప్పేసి వెళ్ళి నేను ఆ గ్యాప్ లో నానబెట్టేసి వచ్చేసిన. ఇంకా నేను వచ్చేసరికి వంకాయ గ్రేవీను ఇంకా వైట్ రైస్ అన్ని అయితే అయిపోయినాయి. వేసుకొని ప్లేట్ లో పెట్టుకొని అయితే తినేసినాం అనమాట మార్నింగ్ అయితే. ఇంక ఇందాక నానబెట్టిన బట్టలు అయితే వెళ్ళి ఉతికేసి నీట్ గా ఆరేసి అయితే వచ్చేసిన. ఇంక నేను వచ్చానో లేదో బాను అయితే ఏటీఎం దగ్గర పని ఉందని చెప్పేసి వెళ్ళినాము. ఫస్ట్ ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళినాము. అక్కడ ఏటీఎం లేదు. ఇంక సరే అని చెప్పి ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్ళినాము. ఇదైతే 3 kilometers దూరం ఉంది మా రూమ్ దగ్గర నుంచి. ఇంకా అక్కడ వెళ్ళిన వర్క్ అయితే చూసుకొని ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ నడుస్తామంటే వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పేసి మనోడైతే ముందు ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవచ్చినాడు. ఇంకా పిన్ కొడుతుంటే రావడం లేదు, అందుకని చెప్పి ఇంకో పిన్ కొట్టుకొచ్చినాం. ఇంకా మేము వచ్చేసరికి బాణవాళ్ళు వెళ్ళి అన్ని తెచ్చేసిన అనమాట చికెన్ చేయడానికి. చికెన్ లేక వైట్ రైస్ ఏం చేసుకుంటామని చెప్పి చపాతీ చేసుకోవడానికి మార్నింగ్ ఆర్డర్ పెట్టినాం కదా జెప్టోలో. ఇంకా అదైతే కలిపేసినాడు బాను పిండి. ఇంకా చికెన్ అయితే నీట్ గా కడిగేసినాడు ఫస్ట్. ఇంకా అన్ని కట్ చేసుకున్నవన్నీ ఎత్తుకొచ్చి పెట్టుకున్నాడు దగ్గరగా. ఇంకా పెనం పెట్టి ఆనియన్స్ అన్ని వేసి అయితే ఫస్ట్ ఫ్రై చేసేసినాడు. ఇంకా అన్ని అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ అనమాట. ఇంకా బాను అయితే సాల్ట్ స్టైల్ గా వేస్తున్నాడు. చికెన్ చూడండి చిన్న గోటు ఇచ్చారు అంటే పీసులు అయితే పెద్ద గోటు ఇచ్చేసినారు అనమాట. కలబెట్టేసి దాంట్లో కావాల్సిన మసాలాలు వేసినాడు. ఇంకా అంతలోనే బాను అయితే చపాతీ చేయడానికి పిండి అయితే అది నీట్ గా రౌండ్ చేస్తున్నాడు అనమాట. సరే చపాతీ నేను రుద్దిస్తాను, నువ్వు పోయి కాల్చబోరు అని చెప్పిన బానుకి అయితే. ఇంకా నేను రుద్దే కొద్దీ వాడైతే ఎత్తుకుపోయి కాలుస్తున్నాడు అనమాట చపాతీలు రుద్దడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా బాను అయితే కాలుస్తున్నాడు. ఇంకో పక్క సాంబార్ గానీ ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చింది. ఒక ప్లేట్ లో చికెన్ చపాతీలు అన్ని ఎత్తుకొచ్చి అయితే హాల్లో పెట్టినేసినాము. ఇంకా ఆనియన్స్ లెమన్ గానీ కోసుకున్నాం అనుకో తినడానికి. చపాతీలు అయితే 4 పెట్టుకొని చికెన్ అయితే వేసుకునేసినాం అనమాట. చికెన్ అయితే కొద్దిగా ఎక్కువ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ అని ఇదే ఉంటుందని. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ చేసేయండి. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేయండి.